రైట్ సోనియా రాహుల్ కోర్టుకు హాజరవుతుండడంతో పటియాలా కోర్టు దగ్గర హై టెన్షన్ నెలకొంది. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏఐసీసీ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కొద్దిసేపట్లో కోర్టుకు వస్తారన్న నేపథ్యంలో సిచ్యుయేషన్ హాట్ గా మారుతోందా? పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏంటి తాజా పరిస్థితి? రిషి, పటియాలా కోర్టు దగ్గర ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు. పటియాలా హౌస్ కోర్టు దగ్గర మెట్రోపాలిటన్ సంబంధించిన మెజిస్ట్రేట్ అయినటువంటి రెండో మెజిస్ట్రేట్ అయినటువంటి లవ్లీ సింగ్ కాసేపట్లో సోనియా గాంధీ ఇలాగే రాహుల్ గాంధీ హాజరవుతున్నటువంటి నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి విచారణను చేపట్టబోతున్నారు. భారీగా పోలీస్ బలగాలను ఇక్కడ మోహరించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి సంబంధించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి ఎస్పీజీ రక్షణలో ఉన్నారు కాబట్టి వారితో పాటు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. हमारे पास एक लॉयर साहब है मौजूद है। सर कहिए, आप सुब्रमण्य स्वामी जी का केस पिटीशन यहाँ पे हियरिंग हो रहा है, सोनिया गांधी राहुल गांधी भी अटेंड हो रहा है, इसके बारे में आप क्या कहना? कोर्ट में जैसे अब 2012 से सुब्रमण्यम स्वामी जी लगे हुए थे इस केस के अंदर, अपना उन्होंने पूरे एविडेंस कोर्ट में लीड किया। अब कोर्ट ने प्राइमा फेसाई व्यू होल्ड किया है कि ये केस बनता है और चीटिंग का केस है, काफी संगीन है, काफी मनी इन्वॉल्व है, करोड़ों में इन्वॉल्व है मनी। तो उसके लिए अब आज मुलजिम आएंगे और अपनी बेल बॉन्ड पेश करेंगे और उसके बाद केस चलेगा आगे। 420 केस में सर ये क्या क्या इसमें सेक्शन में होगा? चीटिंग है, चीटिंग आप 10 रुपए की भी कर सकते हैं, करोड़ों रुपए की भी कर सकते हैं। तो इसमें तो करोड़ों का लैंड है, करोड़ों की वैल्यू के मनी है, सारा इन्वॉल्व है। ये बेल बॉन्ड नहीं लिए तो अरेस्ट भी हो सकते हैं, इसके बारे में क्या? हाँ, मुझे नहीं लगता कि ये लोग अरविंद केजरीवाल की तरह ड्रामा करेंगे। अगर कोर्ट मांगेगी बेल बॉन्ड तो वो दे देंगे, मुझे लगता है। మొత్తంగా కోర్టు ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం కీలకం కాబోతుంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరి కాసేపట్లో పటియాలా హౌస్ కోర్టుకు హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ లో సమావేశం కొనసాగుతుంది. సోనియా గాంధీతో పాటు ఈ రోజు ఇటు ప్రియాంక గాంధీ అలాగే రాబర్ట్ వద్రా కూడా వెంట వచ్చేటువంటి అవకాశాలు ఛాన్సెస్ ఉన్నాయి. లవ్లీ సింగ్ మరి కాసేపట్లో విచారణను ప్రారంభించబోతున్నారు. 1938లో ఏర్పాటైనటువంటి అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కి సంబంధించి 3 కంపెనీలు ఉన్నాయి. అందులో నేషనల్ హెరాల్డ్ ఒకటి. నేషనల్ హెరాల్డ్ కి సంబంధించిన ఆస్తుల విలువలను చూసుకుంటే 2000 crores దాకా ఉన్నటువంటి ఈ ఆస్తుల విలువల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ 76% ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడం విషయంపైన పూర్తి స్థాయిలో సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే కోర్టుకు ఆశ్రయించారు. జనసత్తాలకు సంబంధించి ఆయన బీజేపీ పార్టీలో చేరకముందే తాను కేసు వేశానన్న విషయాన్ని కూడా ఇటు బీజేపీతో పాటు సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేస్తున్నారు. గతంలో యూపీఎస్ సర్కార్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును కొట్టివేసింది. అయినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ రోజు హాజరవుతున్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు మరో 5గురు కూడా ఆస్కార్ ప్రణరాజు, మోతిలాల్ వోరా ఉన్నారు. ఇటు శ్యామ్ పిట్రోడా ఈ రోజు రాకపోవచ్చు, ఆయన అటెండ్ కాలేకపోతున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు, కోర్టుకు వివరించారు. మొత్తంగా మరి కాసేపట్లో పటియాలా హౌస్ కోర్టుకి పాదయాత్రగా ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ బృందం రావాలని భావించినప్పటికీ పూర్తి స్థాయిలో అలా రావడం అనేది కోర్టుకు సరైనది కాదనేటువంటి ఉద్దేశంతో వారు వ్యక్తిగతంగానే వచ్చి సమావేశాన్ని ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. గతంలో చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి కేసు విషయంలోనే తాను బెయిల్ బాండ్ ఇవ్వకుండా అరెస్ట్ అయినటువంటి సంఘటనలు చూశాం. మరి ఈ రోజు బెయిల్ బాండ్ ఇవ్వకుండా అరెస్టుకు సిద్ధమవుతారా సోనియా గాంధీ రాహుల్ గాంధీ, లేదంటే బెయిల్ కు సంబంధించి వారు ముందుకు వెళ్తారని దానిపైన కూడా మరికొద్దిసేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 గంటలకు లవ్లీ సింగ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రెండవ దగ్గర విచారణ కొనసాగనుంది. తర్వాత మరి ఈ రోజు మరి వారి ఇరువురు కూడా హాజరైన తర్వాత ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని దానిపైన రాజకీయంగా దేశవ్యాప్తంగా ఉత్కంఠను చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. తొలిసారిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇటు కోర్టుకు ప్రజెంట్ అవ్వడం అనేది, ఫిజికల్ గా అటెండ్ అవ్వడం అనేది తొలిసారిగా అని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ పార్టీ పైన ఇదొక పొలిటికల్ వెండెటగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే ఎగువ సభలో రాజ్యసభలో బీజేపీకి బలం లేకపోవడం కారణంగా ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకెళ్లేటువంటి ప్రయత్నాల దిశలో భాగంగానే కాంగ్రెస్ ను వేధించే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉపాధ్యక్షులు సోనియా గాంధీ విమర్శించినటువంటి సందర్భాలు చూసాం. ఒక రకంగా చెప్పాలంటే లా వర్సెస్ డాటర్ ఇన్ లా జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో 14వ తేదీ చూసుకుంటే సోనియా గాంధీ స్పష్టం చేశారు, తాను ఇందిరాగాంధీ కోడల్ని భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా ఈ విషయంలో ముందుకు వెళ్తాం, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. సానుభూతి కోసం కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ముందుకు వెళ్లడంతో బీజేపీ ఒక్కసారిగా ఇరకాటంలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ముందు పిటిషన్ దాఖలు చేయలేదు బెయిల్ కి సంబంధించి. ఇటు ఫిజికల్ గా అటెండ్ అయ్యే విషయంలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఎటువంటి పిటిషన్ మూవ్ చేసి స్పష్టం చేయలేదు. హాజరు అయ్యేందుకే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కేరళకు ఇటు హిమాచల్ ప్రదేశ్ కు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి పునరుజ్జీవనం కావాలంటే రీబర్త్ కోసమైనా ఇటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా 65 ఏళ్ల పాలనలో 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించినటువంటి అతిపెద్ద జాతీయ పార్టీకి ఇటువంటి ఇబ్బందులు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా పటియాలా హౌస్ కోర్టు దగ్గర ఉత్కంఠ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తీర్పు కోసం ఎటువంటి ఆదేశాలు వస్తాయని దానిపైన ఎదురు చూస్తున్నారు. పోలీసులు మాత్రం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు ఎస్పీసీ అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ ఢిల్లీకి సంబంధించిన పోలీసులు భారీ భద్రతా బలగాలను ఇక్కడ మోహరించి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. గతంలో 1938లో ఏర్పాటు చేసినటువంటి ఏజీఎల్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను నెహ్రూ ఏర్పాటు చేశారు. 2008 ఏప్రిల్లో ఈ సంస్థను నేషనల్ హెరాల్డ్ పూర్తిగా లాభాల్లో లేకపోవడం కారణంగా నష్టాల్లో కూరుకుపోవడం కారణంగా సంస్థను మూసేయడంతో 90 కోట్లు నేషనల్ హెరాల్డ్కి ఇచ్చినటువంటి రుణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కంపెనీకి డైవర్ట్ చేయడం విషయంపైన గతంలోనే జడ్జి ప్రశ్నించారు. ఈ రోజు కోర్టులో ఏం జరుగుతుందని దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తంగా మరి కాసేపట్లో పటియాలా హౌస్ కోర్టుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాబోతున్నారు. సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. गवर्नर के द्वारा सरकार गिराने का प्रयास किया और षड्यंत्र किया, उसमें वो कामयाब नहीं हुए क्योंकि अदालत ने जो फैसला किया उसमें केंद्रीय सरकार को मुंह की खानी पड़ी. किस तरह से यहां दूसरी सरकार में एक मुख्यमंत्री के रेड हो रहे हैं, किस तरह से एनसीपी, टीएमसी या दूसरी दक्षिण की राज्य सरकारें हैं उनको गिराने का षड्यंत्र बनाया जा रहा है. मैंने सदन में ये कहा था कि पार्लियामेंट के इलेक्शन में भारतीय जनता पार्टी का जो स्लोगन था, नारा था, कांग्रेस मुक्त भारत, लेकिन सत्ता में आने के बाद उसमें बीजेपी सरकार ने तब्दीली लाई. अब उनका एजेंडा है विपक्ष मुक्त भारत और विपक्ष मुक्त भारत की तरफ आज की केंद्रीय सरकार चल रही है. लेकिन हम उनको बताना चाहते हैं कि कांग्रेस पार्टी अंग्रेजों से दबी नहीं. जो दुनिया का सबसे बड़ा साम्राज्य था उसके खिलाफ लड़े और आजादी हासिल की. और बीजेपी को भी, जिनका कोई रोल नहीं था भारत की आजादी को, तो वो भी आज सरकार में इसीलिए बने जब कांग्रेस ने कुर्बानी दी. उनसे हम डरे नहीं. इंदिरा गांधी को जेल में डाला, शाह कमीशन उनके खिलाफ बनाया. वो जब दोबारा इलेक्शन लड़ी चिकमंगलूर से, एक दिन के लिए सेशन बुलाया पार्लियामेंट का और उनको पार्लियामेंट से निलंबित किया और सीधे तिहाड़ जेल लिया. लेकिन यही कांग्रेस के लोग, इसी देश के नौजवान, बुजुर्ग, सब किसान, मजदूर इस देश में लाखों की संख्या में जेलों में गए और 2.5 साल में जनता पार्टी को 2 प्रधानमंत्री बदलने के बाद भी वो सरकार पूरा 5 साल नहीं चला सके. आज जिस तरह से मोदी सरकार कांग्रेस के लीडरों को, कांग्रेस की लीडरशिप को, विपक्ष के लीडरों को टारगेट कर रही है, हम उन्हें भी ये बताना चाहते हैं कि हम संसद से सड़क पर ये लड़ाई लड़ेंगे, चाहे वो लीगली हो और कोर्ट के द्वारा हो या संघर्ष के द्वारा हो. पॉलिटिकल लड़ाई हम सड़क पे लड़ेंगे और जो लीगल लड़ाई है वो कोर्ट में लड़ेंगे. सोनिया गांधी हो, राहुल गांधी हो या कांग्रेस पार्टी हो, हमें पूरा विश्वास है भारत के संविधान पर, हमें पूरा विश्वास है जुडिशरी पर और हमें विश्वास है भारत के कानून पर और हमें पूरा इंसाफ मिलेगा. लेकिन जिस तरह से भारतीय जनता पार्टी और बीजेपी लीडरशिप और माननीय प्रधानमंत्री टारगेट कर रहे हैं कांग्रेस लीडरशिप को, उससे हम
दबने वाले नहीं है और न ही हमारी आवाज दबाई जा सकती। और जितनी आवाज दबाने की कोशिश करेंगे उतना कांग्रेस और जल्दी सत्ता में आएगी। आजाद साहब, ये समझ में नहीं आ रहा कि कोर्ट ने कहा है कि क्रिमिनल इंटेंट दिखती है, क्रिमिनल मिसकंडक्ट की बात हो रही है, भ्रष्टाचार की बात हो रही है, एक निजी लड़ाई है, कानूनी लड़ाई है सोनिया गांधी राहुल गांधी की, उसको सियासी कांग्रेस क्यों बना? हमने बिल्कुल सियासी, हमने कोई सियासी नहीं बनाया। ज्यादा भारतीय जनता पार्टी की तरफ से बनाया जा रहा है और वही ब्रीफिंग करते हैं कि इसको सियासी बनाया जा रहा है। सियासी मुद्दा अगर हम इसको बना लेते, जिस तरह से पेश किया जा रहा है भारतीय जनता पार्टी की तरह, तो सोनिया गांधी जी उन हजारों लीडरों को नहीं बताती या वर्करों को नहीं बताती कि यहां कोई भी नहीं आएगा और अदालत में कोई जाएगा नहीं, कोई क्राउड नहीं जाएगा, कोई भीड़ नहीं जाएगी। अब अपनी हमदर्दी से कांग्रेस प्रेसिडेंट और कांग्रेस वाइस प्रेसिडेंट पर अगर कोई केस बनाया जा रहा है सुब्रमण्यम स्वामी के द्वारा, तो अगर कांग्रेस के लोग आएंगे यहां एआईसीसी, अब हम इसके दरवाजे तो नहीं बंद कर सकते हैं और तो भी बहुत दरवाजे बंद कर दिए हैं, उसके बावजूद भी अगर सहानुभूति है कांग्रेस को, कांग्रेस की लीडरशिप के प्रति, तो उसको अब क्या कर सकते हैं। अब ये हमने कहा है कि कोर्ट की जो लड़ाई है वो कोर्ट के अंदर लड़ाई जाएगी। हमें उस पर कोर्ट से, अदालत से हमें कोई शिकायत नहीं है। ये एक दफा मैं दोबारा क्लियर करना चाहता हूं, न तो कांग्रेस लीडरशिप को, न कांग्रेस पार्टी को इस देश की अदालत, चाहे वो सुप्रीम कोर्ट हो, हाई कोर्ट हो या लोअर कोर्ट हो, हमें पूरी जुडिशरी पर विश्वास है और हमें उनसे कोई शिकायत नहीं। आजाद के अलावा एक परसेप्शन की लड़ाई है, परसेप्शन की लड़ाई को कांग्रेस पार्टी कैसे लड़ेगी जनता के बीच में? ये अब आप परसेप्शन को अगर कहोगे कि कांग्रेस पार्टी के लीडर के खिलाफ है और कोई मक्खी भी नहीं आए, कांग्रेस पार्टी 130 साल पुरानी पार्टी है, चाहे हम डाउन हो लेकिन आउट नहीं है। अभी भी इस देश के करोड़ों दिलों में कांग्रेस पार्टी और कांग्रेस लीडरशिप बसती है। आप कहोगे कि कोई आए नहीं, तो ऐसा तो मुमकिन नहीं है। मैं माननीय हमारे लोकसभा के जो लीडर है हमारी कांग्रेस पार्टी के, मल्लिकार्जुन खड़गे जी, उनको माइक देता हूं। आप सभी को मेरा नमस्कार। अभी जो आजाद साहब ने बताया उसको मैं पुष्टि देते हुए, सपोर्ट करते हुए मैं मेरे बातों को रखूंगा सिर्फ 2 मिनट। अभी हर जगह मुझे भी पूछा जा रहा है और अभी आप भी एक पूछा सवाल कि ये जो बहुत आप लोग पॉलिटिकली कर रहे हैं और खास करके जो ये मामला कोर्ट में है, तो इसको आप क्यों पॉलिटिक्स इसमें मिला रहे हैं? तो इसको पॉलिटिक्स हम नहीं कर रहे हैं, बीजेपी के लोग पॉलिटिक्स कर रहे हैं। हम तो सीधा कोर्ट के सामने जाकर हमारे नेता लोग सुमन को स्वीकार करके जो भी कोर्ट न्याय देगा उसी के तहत हम चलेंगे। कोर्ट का तो हम आदर करते हैं। प्रजातंत्र में, लोकतंत्र में उसके जो 3 बहुत महत्व के स्तंभ होते हैं, एग्जीक्यूटिव और जुडिशरी। जुडिशरी को उतना ही हम सम्मान करते हैं जितना एग्जीक्यूटिव और लेजिस्लेचर। बात ये रही कि हमारे ऊपर ये संसद हमेशा बंद करवाते हैं, वॉकआउट करते हैं बिना वजह। तो हम हमेशा कोई हमारे पास ठोस मुद्दा होता है तो उसी वक्त हमने वॉकआउट किया। पहली बार तो लोकसभा में हमने दलितों का मुद्दा उठाया, जो जनरल वीके सिंह दलितों के बारे में उनके जो टिप्पणियां थी आप सभी को मालूम है। उन टिप्पणी उसके ऊपर भी
जब उत्तर नहीं मिला उस वक्त हमने वॉकआउट किया। उसी ढंग से जब अरुणाचल का आया कम से कम 4 दिन तक ये मसला चला, तब हम जो मुद्दे उठाए थे उसको कोई भी समाधानकारक उनसे उत्तर नहीं मिला। लेकिन अल्टीमेटली गुवाहाटी हाईकोर्ट ने हमारा कहना जो था उन्होंने माना और वहां के गवर्नर को फटकारा कि उन्होंने जो कदम उठाए वो अनकॉन्स्टिट्यूशनल है, अनडेमोक्रेटिक है और बिजनेस ट्रांजैक्शन रूल्स के खिलाफ है। तो उन्होंने हमारे सारे मांगों को अपने उत्तर में उन्होंने बताया। तो ये मैं कहने का मकसद इतना ही है कि आज बीजेपी पॉलिटिक्स कर रही है, हम पॉलिटिक्स नहीं करना चाहते। अगर हम पॉलिटिक्स करना चाहते तो हमारा केडर कन्याकुमारी से कश्मीर तक है, आजाद साहब के स्टेट तक है और उधर मोदी के स्टेट से लेकर कच्छ से लेकर बंगाल तक है। तो हमारा केडर तो हर जगह है। तो हमारे को अगर पॉलिटिक्स करना है तो हर जगह हम ये कह सकते थे, हमारे नेता भी कह सकते थे। लेकिन जब लोग स्वयं स्फूर्ति से आते हैं तो उसको तो कोई नकार नहीं सकता है। और डेमोक्रेसी में हर एक को इजाजत है अपने इच्छा को जाहिर करने का और अपने मुद्दे लोगों के सामने रखने का। तो इसीलिए जो बीजेपी आज पॉलिटिक्स कर रही, और अभी हमारे नेता ने जो कहा कि जो लोग उनके साथ है उनको बख्शिश भी दिया जा रहा है, चाहे वो बंगला हो, चाहे वो सिक्योरिटी का हो, चाहे कोई भी चीज हो, उनको मिल रही है। तो इसीलिए मैं ज्यादा न कहते हुए मैं इतना ही कहूंगा, हम लोग कानून के मर्यादा में काम करेंगे, जो भी कोर्ट कहेगी उसके तहत चलेंगे। जुडिशरी को हम हाईएस्ट रिस्पेक्ट देते हैं कांग्रेस के लोग। इसके पहले भी श्रीमती इंदिरा गांधी जी ने खुद जाके कोर्ट के सामने गया और स्वतंत्र